హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం. వర్షాకాలం వచ్చేసింది కదా, ఈవినింగ్ టైంకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోసపిండి కానీ అవైలబుల్ ఉంటే 5 నిమిషాలు ఇలా పునుగులు చేసుకోవచ్చు. బౌల్లోకి 1 కప్పు ఇడ్లీ పిండి కానీ దోసపిండి కానీ తీసుకొని అందులో 1/2 కప్పు రైస్ ఫ్లోర్ కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం చీల్చుకొని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం వేసి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగా ఉండాలన్నమాట. మీకు జారుగా అనిపిస్తే కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోండి. అప్పుడు పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి. ఇలా ఆయిల్లో మునిగినన్ని పునుగులు వేసుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ పునుగులు అన్ని వైపులా కాలేటట్టుగా స్టవ్ మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి. చూసారా, పునుగులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, వేడివేడి పునుగులు రెడీ. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడి పునుగుల్లోకి టమోటో చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తిన్నారంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.